హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాండి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూస్తున్నారా, బేబీ కార్న్ చూసారు కదా, బేబీ కార్న్ ఇవి ఇప్పుడు స్నాక్స్ టైప్ పిల్లలకి చేసి పెడతాను. చూస్తున్నారు కదా, వీటిని ఇలాగా కట్ చేసుకోవాలి. చూస్తారు కదా, నాలుగు భాగాలుగా ఇదిగో ఇలాగా. ఇప్పుడు ఇది ఇట్లా ఉండింది కదా, ఇలాగున్న దాన్ని ఇప్పుడు 2 చేశాను. ఇప్పుడు మధ్యలోకి మళ్ళీ ఇలాగ 4గా చేయాలి. ఇట్లాగా చూసారా, ఇలా చేయాలి. ఇలా చేసుకుంటే పిండిలో ముంచి వేసేదాన్ని బాగా ఈజీగా ఉంటాయి, బాగా కాలుతాయి. చూసారు కదా, చూసానండి. ఇట్లా అన్నీ కట్ చేసుకుంటాము. హాయ్ ఫ్రెండ్స్, చూసారా, సన్నగా తరుక్కున్నాము. ఇప్పుడు దీనిలో కార్న్ పౌడరు, రెండు స్పూన్లు కార్న్ పౌడరు, ఇంకొక స్పూన్ కూడా వేస్తాను. 3 స్పూన్లు కార్న్ పౌడరు, కొంచెం ఉప్పు ఉందండి, ఉప్పు, కొంచెం కారం. పిల్లలు ఎక్కువ తినరు, అందుకని కొంచెం కారం లైట్గా, అంతే. దీన్ని ఇట్లా కలుపుకోవాలి బాగా. చూసారు కదా, ఇట్లా కలిపి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా. హాయ్ ఫ్రెండ్స్, చూసారా, ఇది ఇలా కలిపి పెట్టుకోవాలి. ఉప్పు, కారం, కొంచెం వేసాను, అదేంటి కార్న్ పౌడర్ వేసాను, అంతేను. చిటికుడు మసాలా వేసాను, గరం మసాలా, అంతే, ఇంకేమీ లేదు. కలిపి పెట్టాను. కొంచెం నాననిద్దాము, ఫ్రిడ్జ్లో పెడతాను. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు దాన్ని కలుపుకోవడానికి మైదా పిండి చూసారు కదా, కొంచెం మైదా పిండి. దీనిలో వాటర్ పోసుకుని కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకుంటాము. చూస్తున్నారు కదా. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో మైదా పిండి, కొంచెం ఉప్పు వేసి వాటర్ వేసి ఇట్లా కలుపుకున్నాను. చూసారు కదా. దీన్ని ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెడతాము. జారిపోయింది. ఓకే, చూసారా, ఏమని పోస్తాను. చూసారు కదండి. చూసారా, నూనె చెగెక్కదాకా. హాయ్ ఫ్రెండ్స్, ఫ్రిడ్జ్లో పెట్టాను, తీస్తున్నాను. ఇప్పుడు కొంచెంసేపు పెడితే, ఒక అరగంట పెడితే ఇట్లా గడ్డ కడతాయి, బాగా వస్తాయి. చూస్తున్నారు కదా. చూడండి, ఇప్పుడు వీటిని ఈ మైదా పిండి దానిలో వేసి పెట్టుకోవడమే. చూడండి, మైదా పిండి కలిపాను. చూసారు కదా. చూడండి, ఇవంతా సింపుల్ వంటలండి. ఎక్కువ ఏమంటే మసాలాలు అవంతా కాకుండా, బజార్లకు పోయి మసాలాలు తెచ్చుకుని అవంతా కాకుండా, మన ఇంట్లో ఉండే వాటితో పిల్లలకి చేసి పెట్టుకోగలిగినవి. ఏదన్నా చేయాలంటే ఎన్ని కావాలి, బజార్లకు పోవాలి అనే ఆలోచన ఉండకూడదు. మనం ఉన్న దాంట్లోనే చేసేసుకొని పిల్లలకి పెట్టుకున్నాము. ఇది చూడండి. ఇప్పుడు దీన్ని ముంచి దానిలో వేస్తాను. నూనె కాగింది చూడండి, నూనె కాగింది చూడండి. ఇట్లాగా సింపుల్గా పిల్లలకి అలాగా చూస్తున్నారు కదా. ఇట్లా ముంచి మన బజ్జీలాగా, కాకపోతే బజ్జీలు శనగపిండి వేస్తాము. దీనికి ఇలాగా చూస్తున్నారు కదా, ఇట్లాగే వేసుకోవాలి. చూసారా, సింపుల్గా ఉప్పు, కారము, కార్న్ పౌడర్ వేసాను. అండి ఇట్లాగా ముంచి వేసేసుకుంటున్నారు కదా, కాలుతున్నారు కదా, చూస్తున్నారు కదా. హై ఫ్రెండ్స్, చూసారా, మనం బజ్జీలు వేసుకుంటాం కదా, మిరపకాయ బజ్జీలు, అలాగనమాట. చూస్తున్నారు కదా, ఇట్లా కాల్ చేసుకోవడమే, ఎర్రదారుగా వచ్చేదాకా కాల్చుకోవడమే. ఇట్లా తెచ్చుకొని చూస్తున్నారు కదా.
అప్పుడు మనం ఒక ఏదన్నా చెయ్యాలి అంటే మా ఇంట్లో ఈ మసాలా లేదు, ఆ మసాలా లేదు, అది ఉంటే ఇది చేసుకో ఉండేవాళ్ళవి, అది ఉంటే అది చేసుకో ఉండేవాళ్ళవి అన్న ఆలోచన అసలు మనకు రాకూడదండి. ఎందుకంటే మన ఇంట్లో ఉన్న వాటితోనే ఏదో ఒక విధంగా పిల్లలకి చేసి పెట్టేదానికి చూసుకోవాలి. కానీ ప్రతిదానికి బజార్కి వెళ్ళిపోయి మసాలా కొనుక్కొని పోయినప్పుడు తెచ్చిపెట్టుకోవచ్చు, కాదనట్లేదు. కానీ అవి అనుకున్నప్పుడు అవి లేవని ఆపుకోకూడదు. మనం ఏదో ఒక రూపంలో ఉన్న దాంట్లో వాటిని వేసుకొని చిన్న పిల్లలకి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగా ఎర్రగా రావాలి, కాల్చుకుంటాము. చాలా బాగుంటాయి. చూస్తున్నారు కదా, స్నాక్స్ టైపు. టమాటా సాస్లో తినొచ్చు, కారంలో నంచుకో తినొచ్చు, దేనైనా సరే. పిల్లలకైతే టమాటా సాస్ వేయచ్చు, మనమైతే కారం వేసుకొని తినొచ్చు. చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా. పోతే ఇంకొక మాట అండి, ఇదిగో బాండలి చూసారా, నేను ఆ బాండలే పెడుతున్నాను కదా నల్లగా ఉండేటివి. ఇదిగోండి బాండలి ఉన్నాయి, కానీ నేనే ఏందో నాకు అవి అలవాటు అయిపోయింది. అంటే స్టవ్ వెలిగించామంటే టక్కని దాన్ని పెట్టడం అలవాటు అయిపోయి అవి పెట్టుకుంటా ఉన్నాను. అందుకని నాకే డౌట్ వచ్చి మొన్న చెప్పాను. అందుకని ఇదిగో ఉన్నాయి, కానీ నాకెందుకు ఆ మొదటి నుంచి వాటితో అలవాటు అయిపోయిందండి. అందుకని టక్కమని అదే పెట్టేస్తుంటాను. ఈసారి మాత్రం మా అమ్మాయి అనేది గుర్తుగా పెట్టుకోమని, అందుకని ఇప్పుడు గుర్తుగా పెట్టాను. చూస్తున్నారు కదా, కాలనిద్దాము, కొంచెంసేపు కాలుతుందండి. హాయ్ ఫ్రెండ్స్, చూసారా కాలిపోయాయి. మామూలుగా అయితే శనగపిండిలు వేసి కూడా చేసుకోవచ్చు, కానీ చిన్నపిల్లలు కదా, శనగపిండి ఎందుకులే మళ్ళీ గ్యాస్ అని పొట్టబొయ్యాలి, ఒకటో రెండు అయితే సరే అని, ఇవన్నీ తినాలి కదా, అందుకని మైదా పిండిలో చేస్తున్నాను. చూసారు కదా, ఇంక దించి తీసేసుకుంటాము. కాలిపోయాయి చూసారా, బాగా వచ్చాయి కదా. పిల్లలు బాగా తినేస్తారు వీటిని, తీయగా ఉంటాయి, కారంగా ఉంటాయి. ఎక్కువ కారం కూడా వేయలేదు నేను. చూస్తున్నారా, చాలా బాగుంటాయండి పిల్లలకి. మీరు ఇంట్లో చేసి పెట్టచ్చు. ఇంట్లో ఉండే ఇప్పుడు నేను ఏది బయటికి పోయి కొనుక్కోరాలేదు. బేబీ కార్న్ మాత్రం తెచ్చిపెట్టుండాను డిమార్ట్లోంచి. ఒక వారం అవుతుంది తెచ్చిపెట్టి. వాటిని ఈరోజు ఇదిగో మా ఇంట్లో మైదా పిండి, శనగపిండి ఇవి ఉంటాయి ఎప్పుడు. ఆ మైదా పిండి, కార్న్ పౌడర్ కూడా నేను ఎప్పుడు పెట్టుకొని ఉంటాను. ఇదిగో చూడండి, వాటితో ఇప్పుడు అంగటికి పోకుండా ఏం తేకుండా ఇంట్లో ఉన్న ఉప్పు కారం వాటితోనే చేస్తున్నాను. చూసారా, చూడండి, చూస్తున్నారు కదా. చూసారా, బాగా వచ్చాయి కదా, కాలుతున్నాయి. ఇప్పుడు స్నాక్స్ లాగా పిల్లలకి సాయంత్రం స్కూల్ నుంచి వచ్చాక పెట్టేయచ్చు. చాలా టేస్ట్ ఉంటాయి. చూస్తాము. చూసారా, చూసారా, చాలా బాగుంది కదండి, చాలా టేస్ట్ ఉన్నాయి. చూడండి, మళ్ళీ వేస్తాం వాయి. హాయ్ ఫ్రెండ్స్, చూసారా, ఇదిగో బేబీ కార్న్తో ఇట్లా చేశాను. చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చింది కదా. ఇవి శనగపిండితో కూడా చేయొచ్చు, లేదా మసాలాలు వేసి చేస్తారు, పకోడాలాగా కూడా చేస్తారు. కానీ నేను పిల్లలకు కాబట్టి ఇట్లా మైదా పిండితో చేశాను. దీనిలో ఉప్పు, కారము, కార్న్ పౌడర్ వేసి కలిపాను. ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టాను. తర్వాత మైదా పిండి వేసి, మైదా పిండిలో మన బజ్జీలు శనగపిండిలో ఎలాగ ముంచి తీస్తామో అలాగ తీసానండి. చూస్తారు కదా, చాలా బాగుంది కదా. పిల్లలకి ఇదో స్నాక్స్, ఇది టమాటో సాస్తో పిల్లలు తినొచ్చు. ఇది మనమైతే నేను ఒక కారం చూపించాను కదా, పొండు మిరపకాయల కారం ఈడే పెట్టున్నాను కదా, ఆ కారం మేమైతే పెద్దవాళ్ళం ఈ కారంతో తింటాము. పిల్లలకి టమాటో సాస్ ఇస్తామని. చూస్తున్నారు కదా, ఇదిగో ఇట్లాగ ముంచుకొని కారం అయితే చాలా బాగుందండి. అలాగే ఇదిగో టమాటా సాస్లో కూడా చాలా బాగా, టమాటా సాస్లు కూడా చాలా బాగుందండి. నా మనవరాలు నువ్వు తినేస్తున్నా పెట్టలేదు అంటుంది, అందుకని నవ్వు వచ్చింది. చూడండి, టమాటా సాస్లో పిల్లలు తినొచ్చు, చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా. ఇలాగే మీరు కూడా ఇళ్ళల్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ఇలా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. మీ అందరి సపోర్ట్ ఉంటే మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాను. చూస్తున్నారు కదా, చాలా బాగుంది, సూపర్గా ఉందండి. తిని చూడండి.